ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడున్న కాలంతో మనం పరిగెత్తాలి అన్నా, పోటీ పడాలి అన్నా మనకి తెలిసింది చేస్తే సరిపోదు. మనకి తెలియంది తెలుసుకొని ఎంతో కష్టపడుతూ ప్రత్యేకంగా పోటీ పడుతూ ముందుకెళ్లాల్సిందే. అందుకే మా ఎక్స్పర్ట్స్ కూడా మిమ్మల్ని మెప్పించడానికి ప్రతిరోజు చేసే వంటలో ఒక సరికొత్త రుచిని కనుక్కుంటూనే ఉంటారు. అవి మీకోసం ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఈరోజు కూడా అలా సరికొత్త రుచితో మీ ముందుకి రెడీగా ఉంది అమ్మ చేతి వంట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఆ సరికొత్త రుచిని చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో సూపర్ అనమాట. ఏం చేస్తున్నారు మా అందరి కోసం? ఈరోజు పాలక్ పన్నీర్ సమోసా. పాలక్ పన్నీర్ సమోసా. సమోసా అనమాట. సమోసా ఎప్పుడు మనం బయట తింటుంటాం ఎక్కువగా. అది ఇంట్లో చేయొచ్చు అనే ఆలోచన చాలా లేట్గా వస్తుంది. పకోడీ ఎవరిని ఇంట్లో చేస్తాం, కానీ సమోసా ఎప్పుడు బయట నుంచి తింటాం. కానీ మనకి టేస్ట్ నచ్చింది అని అంటే మాత్రం అది మన చేతితో చేసుకొని తింటేనే తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సమోసా బయట దొరకదు. మీరు అదనమాట లాజిక్. అది లాక్ అక్కడ వేసారు. ఈ సమోసా తినాలన్నా బయట దొరకదు కాబట్టి కంపల్సరీ చచ్చినట్టు మనమే చేసుకుంటాం. సో మరి ఎందుకు ఆలస్యం, పాలక్ పన్నీర్ సమోసా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ ప్యూరీ వేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి, పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, నూనె, ఉప్పు. ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు మిక్సింగ్ స్టార్ట్ చేయాలి. ఏంటంటే పాలక్ ప్యూరీతో గోధుమ పిండిలో కలిపి కొంచెం ఉప్పు నెయ్యి వేసి కలిపెట్టి. అవును, ఓకే. అది సమోసా పిండి అనమాట. సో అక్కడ పాలక్ పన్నీర్ స్టఫింగ్. పాలక్ పన్నీర్ సమోసా. పాలక్ పన్నీర్ కర్రీలో తింటాము, ఒకసారి పాలక్ పన్నీర్ రైస్ కూడా చేసుకుంటాము. అవును. సో ఎందుకు పాలక్ పన్నీర్ సమోసా చేయకూడదు? సూపర్ ఐడియా. సో దీని కొంచెం పన్నీర్ని కూడా ముక్కల్లాగా చేసుకుందాం. తురిమేస్తే బాగుండదు, కొంచెం ముక్కల్లాగా ఉండాలి. చిన్న ముక్కలు చేసుకోవాలి. అందుకే చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇది తినేటప్పుడు కొంచెం ముక్కలు తగులుతూ ఉండాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. సో పన్నీర్కి మనకి ఇంకా ఉడికించాల్సిన అలాంటిది ఏం అవసరం ఉండదు కదా. సో దీనికి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. మనకి స్వీట్ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఆప్షనల్ అని పర్వాలేదు. కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు. రవీణ, ఇది మనం తింటుంటే ధనియాలు అలా మనకి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం నార్మల్ చేసుకున్న ఆలు సమోసాలో కూడా కొన్ని ధనియాలు అలాగే యాజ్ ఇట్ ఈస్ గా వేసుకుంటే దాని టేస్ట్ డిఫర్ అయిపోతుంది. సో దీనికి కొంచెం ఉప్పు, ఓకే, గరం మసాలా పౌడర్, ఓకే, చాట్ మసాలా పౌడర్. వెరీ సింపుల్ ఫిల్లింగ్ అనమాట. ఇంతే ఉంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కలిపేసి ఇది పక్కన పెట్టేసి మనం నూనె డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. చిన్న లెమన్ సైజ్ లాగా ఫస్ట్ చేసేసుకొని బియ్యం పిండితో ఒత్తుకొని చేస్తే బాగుంటాయి సమోసా. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం నూనె కూడా అద్దుకొని చేసినా బాగుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం. ఓకే, మంచి నీళ్ళు ఇవ్వండి ప్రవీణ. కొంచెం తడి చేసుకుంటాం సైడ్స్. చాలు. సీల్ అవ్వడానికి చేసుకున్న ఫిల్లింగ్.
బాగుంది, పాన్ లాగా ఉంది, పాన్ చుట్టినట్టు కదా? ఆహా. పాలక్ పన్నీర్ సమోసా చేసి స్వీట్ కార్న్ అని చీట్ చేసి ఓకే డన్. ఇలా అన్నీ చేసుకో. సైజ్ మన ఇష్టం అన్నమాట, పెద్దగా చిన్నగా ఇలా చేసుకోవచ్చు. ఈ సరిగ్గా క్లోజ్ చేసుకునేటప్పుడు జార్తో చేసుకుంటే చాలు. మరి ఫిల్లింగ్ ఎక్కువ పెట్టినా అవును, కొంచెం క్లోజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో చాలా ఈజీయే చేసుకోవటం. ఆ సమోసా చుట్టడం వచ్చింది రాలేదు ఆ టెన్షన్ కూడా లేదు. బ్లాక్ అవుతుంది చాలు అంటే కదా? పాలక్ కాబట్టి అలా అనిపిస్తుంది. వేయించాము, ఇంకోటి కూడా వేసేస్తాం. ఓకే, సమోసాలు రెడీ. రెడీ అయిపోయిన సంవత్సరమైన దీనికి ఇంకా లోపల ఉన్న మంచి ఫిల్లింగే సరిపోతుంది. ఇంకా దీనికి చట్నీ అయినా ఏది అక్కర్లేదన్నమాట. కానీ జస్ట్ మనం పెట్టడం అలా అంతే. అంతే. ఏం పచ్చడి అది? ఇది వెల్లుల్లి టమాటో చట్నీ. వెల్లుల్లి టమాటా చట్నీ. ప్రవీణ గారు, వేడివేడిగా పాలక్ పన్నీర్ సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాం. ఓకే, సూపర్ ఉన్నాయి. మీరు అన్నట్టు ధనియాలు అసలు వేరే టేస్ట్ ఉంటుంది ప్రవీణ అన్నారు కదా, ఎగ్జాక్ట్ ధనియాలు మంచి ఫ్లేవర్ అనమాట. నాకు కరెక్ట్గా ధనియమే వచ్చింది అని అవలగానే ఒక మంచి ఫ్లేవర్ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ కిస్మిస్ వేశారు, అది కూడా వచ్చింది నాకు కటమిట్ట టేస్ట్ లాగా, చాలా బాగుంది. సూపర్ ఎమ్మీగా ఉన్నాయి. నిజంగా ఈ సమోసాలు మనకు బయట దొరకవు, ఇంత ఫ్రెష్గా ఇంత టేస్టీగా అస్సలు ఉండవు. సో మరి పాలక్ పన్నీర్ సమోసాని మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ ప్యూరీ వేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి, పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, నూనె, ఉప్పు. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత అందులో ఉడికించిన స్వీట్ కార్న్ కొన్ని వేసుకోవాలి. తర్వాత కలర్ క్యాప్సికమ్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత పాలక్ ప్యూరీ వేసి కలిపిన చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని హాఫ్గా కట్ చేసి దాన్ని చుట్టూరా నీళ్ళతో క్లోజ్ చేసుకున్న తర్వాత సమోసా షేప్లో పెట్టి పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మళ్ళీ వాటర్తో కొద్దిగా తడిపి క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారైన సమోసాని ఒక్కొక్క దాన్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ సమోసా రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎమ్మీ టేస్టీ సమోసాలు మా అందరి కోసం చేసినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా, పాలక్ పన్నీర్ సమోసా అదిరిపోయింది, సూపర్ ఎమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.